నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్రాజెక్ట్ వర్క్ చాలా స్పీడ్గా నడుస్తుంది. టీంలో అందరూ బిజీగా వర్క్ చేస్తున్నారు. కానీ అభయ్ డెస్క్ దగ్గర మాత్రం ఒక స్ట్రేంజ్ రొటీన్ స్టార్ట్ అయింది. ప్రతిసారి మీరా ఫ్లోర్ మీద నడుస్తూ వచ్చినప్పుడల్లా అభయ్ ఆటోమేటిక్గా తన వైపు చూస్తూ ఉన్నాడు. మీరా ఒకసారి నోటీస్ చేసింది, సెకండ్ టైం ఇగ్నోర్ చేసింది, థర్డ్ టైం డౌట్ వచ్చింది, కోయిన్సిడెన్సా అని అనుకుంది. కానీ ఫోర్త్ టైం మాత్రం మీరా సడన్గా అభయ్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఆగింది. అభయ్ ఇమ్మీడియట్గా స్క్రీన్ వైపు చూస్తూ టైపింగ్ స్టార్ట్ చేశాడు. మీరా కామ్గా అడిగింది, అభయ్? హా సీనియర్ అని టెన్షన్తో రిప్లై చేశాడు అభయ్. స్క్రీన్ మీద ఏం చూస్తున్నావు అని అడిగింది మీరా. అభయ్ ల్యాప్టాప్ వైపు చూసి సడన్గా రియలైజ్ అయ్యాడు. స్క్రీన్ బ్లాంక్గా ఉండింది. మీరా సైలెంట్గా చూసి ఇంట్రెస్టింగ్ వర్క్ అని కోపంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అభయ్ ఫేస్ చాలా ఆక్వర్డ్గా అయిపోయింది. రోహిత్ పక్క నుండి కంగ్రాచులేషన్స్ రా, గాడ్ స్టేరింగ్ అంటూ చిన్నగా గుసగుసలాడాడు. ఒక వీక్ తర్వాత టీమ్ డిజైన్ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. అభయ్ తన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యూజర్ ఎక్స్పీరియన్స్ సింపుల్గా ఉండాలి అని నేను డిజైన్ చేశాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. మీరా స్లైడ్స్ చూస్తూ సైలెంట్గా వినింది. ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యాక మీరా కామ్గా అడిగింది, ఫినిష్డ్ అని. దానికి అభయ్ ఎస్ సీనియర్ అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు. మీరా చైర్లో కొంచెం వెనక్కి లీనయ్యి దిస్ డిజైన్ డజంట్ వర్క్ అని సీరియస్గా చెప్పేసరికి రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. అభయ్ షాక్గా అడిగాడు, వై అని. మీరా స్ట్రైట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, యూజర్ ఫ్లో క్లియర్గా లేదు, విజువల్ హైరార్కీ రాంగ్, ప్రోడక్ట్ టోటల్గా మిస్ అయింది. అభయ్ ఇమీడియట్గా డిఫెన్సివ్ అయిపోయి బట్ ఐడియా స్ట్రాంగ్గా ఉంది సీనియర్ అని అనగానే మీరా తల ఊపి ఐడియా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అనేసరికి అభయ్ కొంచెం ఫ్రస్ట్రేషన్తో మేబీ యూ డెంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అని అనేసరికి మీటింగ్ రూమ్లో ఎయిర్ ఒక్కసారిగా హెవీ అయింది. టీం అందరూ షాక్లో ఉన్నారు. మీరా కళ్ళు డైరెక్ట్గా అభయ్ని చూశాయి. కామ్ టోన్లో, అభయ్ నేను కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు అని కాదు, కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వీక్. కొంచెం సేపు పాజ్ తీసుకొని మళ్ళీ ఇఫ్ యూ వాంట్ అప్రిసియేషన్ రాంగ్ ప్లేస్కి వచ్చావు అభయ్ అనగానే రూమ్ అంతా సైలెంట్గా అయిపోయింది. అభయ్ కొంచెం హర్ట్ అయ్యాడు. రీడ్ ద డిజైన్ టుమారో రివ్యూ అని మీరా ఫైనల్గా చెప్పి రూమ్ నుండి నడిచి వెళ్ళిపోయింది. అభయ్ చైర్లో సైలెంట్గా కూర్చున్నాడు. రోహిత్ మెల్లిగా వెల్కమ్ టు మీరా యువర్ వరల్డ్ అంటూ చెప్పాడు అభయ్తో. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.